నా కోసం ఆన్ సెట్ ఆఫర్ కూడా వదులుకున్నావు. రే శశి చెప్పరా. అరే అమ్మాయికి వర్క్ ఇంకా నువ్వే నేర్పిస్తున్నావు లేకుంటే తనే చేస్తుందా? 1 month నుంచి తనే చూసుకుంటుందిరా. ఏం లేదురా, మొన్న ఆన్సైట్ ఆఫర్ వచ్చింది తనకి. అవునా, సూపర్. తనకి ఇంటిమేట్ చేశారా? ఇంటిమేట్ చేసాం, తను దాన్ని రిజెక్ట్ కూడా చేసింది. వాట్? అరే ఇలా అడుగుతున్నాను తప్పుగా ఏమనుకోకు, తను నీకేమవుతుంది? ఫ్రెండే. ఏం లేదురా, మొన్న ఫ్రైడే నైట్ మా ఆఫీస్లో ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడుతున్నప్పుడు తన బాయ్ ఫ్రెండ్ పేరు అడిగితే నీ పేరు చెప్పింది. సో అందుకే మీ ఇద్దరి మధ్య ఏమైనా నడుస్తుందా అని. సరే ఆగ, నేను మళ్ళీ చేస్తా. సరే సరే. అసలు నువ్వేం చేస్తున్నావు నీకన్నా అర్థమవుతుందా? నీకు జాబ్ వచ్చి 2 years కూడా అవ్వట్లేదు, అంతలోనే ఆన్సైట్ ఆఫర్ వస్తే ఎందుకు రిజెక్ట్ చేసావు? అయినా యుఎస్ వెళ్ళాలనే కదా నీ డ్రీమ్. అదొకప్పుడు, కానీ ఇప్పుడు నా డ్రీమ్ సూర్యతో కలిసి ఉండడమే. అయినా నేను యుఎస్ వెళ్ళి సూర్యాన్ని వదిలేసి అక్కడ హ్యాపీగా ఉండగలను అనుకుంటున్నావా? ఉండలేను, అందుకే రిజెక్ట్ చేశా. అయినా పిచ్చిదానవే ఏంటి నువ్వు? అయినా వాడేమో నిన్ను అస్సలు పట్టించుకోడు, నువ్వేమో ఏకంగా వాడి కోసం నీ డ్రీమ్నే వదిలేసావు. ఇంత సెన్స్లెస్గా బిహేవ్ చేస్తావేంటి? ఒసే, నువ్వేమైనా అనుకో, కానీ ఈ విషయంలో మాత్రం నేను 100% కరెక్ట్గానే ఉన్నాను. అయినా నేను చెప్పిన మాటలు నువ్వు వినవని తెలిసినా నీకు సలహాలు ఇస్తున్నా చూడు, నా చెప్తే నేను కొట్టుకోవాలి.